అమేచూరీస్ ఈ పదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఇది పొలిటికల్ వార్గా నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ గారు నటించినటువంటి మూవీ కొరియన్ కనకరాజు. ఈ సినిమా చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ అదేవిధంగా సినీ వివాదం కూడా రాజుకుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ సినిమాలో కమీడియన్ సత్య చేత చెప్పించినటువంటి ఒక డైలాగ్, దాని చుట్టూ సాగినటువంటి హావభావాలు సీనియర్ ఎన్టీ రామారావు గారిని అవమానించేలా ఉన్నాయి అని చెప్పేసి నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు, సీరియస్గా ఫైర్ అవుతున్నారు. దానికి ఆపోజిట్గా మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. అదేవిధంగా జనసేన శ్రేణులు కూడా రంగంలోకి దిగి టీడీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఇస్తున్నటువంటి కౌంటర్స్కి వీళ్ళంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి వీళ్ళకి కౌంటర్ కూడా చేస్తున్నారు, కౌంటర్ అటాక్ కూడా ఇస్తున్నారు. సో ఈ రచ్చ ఇప్పుడు పొలిటికల్ కలర్ తగ్గించుకొని తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన ఫ్యాన్స్ వార్గా మారిపోయింది. 1978లో వచ్చినటువంటి సీనియర్ ఎన్టీ రామారావు గారి ఐకానిక్ మూవీ యుగ పురుషుడిలోని ఒక కరాటీ ఫైట్ సీన్లో సీనియర్ ఎన్టీ రామారావు గారు మీ షార్ట్ స్ట్రోక్స్ చాలా అమేచూరీస్గా ఉంది అనేసి ఒక ఇంగ్లీష్ పదాన్ని ప్రత్యేకమైన శైలిలో పలుకుతాడు. ఇటీవల ఈ పాత క్లిప్ నెట్టింట మీమ్స్ మెటీరియల్గా బాగా వైరల్ అయింది. కొరియన్ కనకరాజ్ చిత్రంలోని ఒక ఫైట్ ఎపిసోడ్లో కొరియన్ వ్యక్తులు దాడి చేస్తున్నప్పుడు కమీడియన్ సత్య ఇదే అమేచూరీస్ డైలాగ్ని సీనియర్ ఎన్టీ రామారావు గారి మార్క్ హావభావాలతో రీక్రియేట్ చేస్తూ కామెడీ పండిస్తారు. థియేటర్లో ఈ సీన్ నవ్వులు పూయించినప్పటికీ నందమూరి అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ రంగంలోకి టీడీపీ వాళ్ళు కూడా చేరిపోయారు. సీనియర్ ఎన్టీ రామారావు గారి శైలిని చౌకబారు కామెడీ కోసం వాడే అవమానిస్తున్నారు అని చెప్పేసి నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే ఆ వివాదాస్పద సన్నివేశాన్ని కొరియన్ కనకరాజు సినిమా నుంచి తొలగించాలని చెప్పేసి ఆ మూవీ బృందం క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ అదేవిధంగా వరుణ్ తేజ్ దర్శకుడు గాంధీ మేర్లపాక గాంధీ అతని పేరు హ్యాష్ట్యాగ్తో విమర్శల దాడి కూడా ప్రారంభించేశారు ఎన్టీ రామారావు గారి అభిమానులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా రంగంలో దిగేసింది. అంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీని అభిమానించే ఎన్టీఆర్ గారి అభిమానులు. సో నందమూరి ఫ్యాన్స్ విమర్శల మీద మెగా ఫ్యాన్స్ అదేవిధంగా జనసేన కార్యకర్తలు అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్స్ ఐకానిక్ డైలాగ్స్ను సినిమాలో కామెడీ కోసం వాడడం సర్వసాధారణం. దీనికి అవమానం అనే రంగు పులమడం సరికాదు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అదేవిధంగా జనసేన శ్రేణులంతా కూడా వాదిస్తున్నారు. కేవలం మెగా హీరో సినిమా అనగానే గతంలో లేని అభ్యంతరం ఎందుకు వస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ నందమూరి హీరోల పాత సీన్లతో కౌంటర్ మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీలో పొత్తులో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య జరిగే ఈ వార్ రాజకీయ రంగులు పులుముకొని కూటమికి ఇబ్బందికరంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం కూడా గట్టిగా వినబడుతున్నాయి. సాధారణ సినీ ట్రోల్గా మొదలైనటువంటి ఈ అమేచూరీస్ రచ్చ టీడీపీ జనసేన క్యాడర్ మధ్య వైషమ్యాలకు దారితీస్తుంది అనడంలో ఇరు పార్టీల నుంచి ఎలాంటి స్పందన అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ వివాదం మీద చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. రోలు వెళ్ళి రోకలతో చెప్పుకున్నట్టు నట సార్వభౌముని ట్రోల్ చేస్తున్నారని అదే నట సార్వభౌముని మీద చెప్పులు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తున్నారు టీడీపీ తమ్ముళ్ళు.